ఇందాకే ఒకటి రొసెట్టో మిస్టరీ అని ఒకటి చాలా ఉన్నాయి యూట్యూబ్లో వీడియోస్, కానీ అది ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఉన్నారు కదా, ఆయన కూడా చెప్పాడు దాని గురించి. సో రొసెట్టో మిస్టరీ ఏంటి అనే దాని గురించి కొంచెం మాట్లాడి, దాన్ని నేను ఆల్రెడీ అంతకుముందు చెప్పింది మీకు, ఓకే అంతకుముందు చెప్పింది మాట్లాడి, ఆర్ మన ఇప్పుడు ఇక ముందు కూడా చేయబోయేది ఏంటి ఎప్పుడు చెప్తుందే, కానీ ఈసారి ఈ ఇన్పుట్ తోటి చెప్పడం అన్నట్టు. రొసెట్టో మిస్టరీ కట్ షార్ట్గా స్టోరీ అంత సింపుల్గా చెప్పాలంటే, రొసెట్టో అనేది ఇటాలియన్ ప్లేస్ పేరు అండ్ ఇటలీ సౌత్ ఇటలీలో. అక్కడ ఆ ప్లేస్లో ఉన్న పీపుల్ అన్ని రకాల జాబ్స్ అన్నీ చేసి దే యూస్ టు లివ్. ఇది 18th century. ఆ టైంలో వాళ్ళు మైగ్రేట్ అయ్యారు పెన్సిల్వేనియా అని అమెరికాకి. అమెరికాలో అప్పుడు మనకి అందరికీ తెలుసు, కంట్రీ మొత్తంలో మొత్తం గ్లోబ్లో అన్ని కంట్రీస్లో వచ్చి అమెరికాలో ఉన్నారు. అట్లా అమెరికా డెవలప్ అయింది. సో వీళ్ళ అట్లా మిగతా జర్మనీ వాడు ఇంకో దగ్గర ఉంటారు, ఇండియన్స్ ఒక దగ్గర ఉన్నారు, పాకిస్తాన్స్ ఒక దగ్గర ఉన్నారు, అట్లా. సో ఎక్కువ సిక్స్ ఒక దగ్గర ఉన్నారు. అట్లా ఎప్పటి నుంచో ట్రావెల్ అయ్యి అమెరికా ఉన్నారు. సో వీళ్ళు ఒకసారి ఒక డాక్టర్ ఇంట్రెస్టింగ్గా పెన్సిల్వేనియాలో సెమినార్ ఇస్తూ చెప్పిండంట, ఈ హార్ట్ ఇష్యూస్ లేకపోతే డయాబెటీస్ ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్ అప్పట్లో, ఇది మెల్లిగా 19th century మూవ్ అయిపోయారు. 1970s ఆ టైంలో ఆయన చెప్పాడంట, అందరూ ఏరియాస్లో నా దగ్గరికి ఇష్యూస్ తోటి వస్తున్నారు, ఈ రొసెట్టో ప్లేస్ నుంచి మాత్రం ఎవ్వరు వస్తలేరు. ఇప్పటి వరకు నాకు ఒక కేసు రాలేదు రొసెట్టో ప్లేస్ నుంచి. వీళ్ళకి కాదు, ఇప్పుడు పెన్సిల్వేనియా అనేది ఒక స్టేట్ యుఎస్లో, 50 states వాళ్ళు ఒక ప్లేస్లో సెటిల్ అయి ఉన్నారు, వాళ్ళు సెటిల్ అయి ఉన్నారు. అయితే అక్కడ డాక్టర్స్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది, ఎందుకు అని. ఫుడ్డా అని వాళ్ళు ఫస్ట్ వాళ్ళు తినే ఫుడ్ ఏంటి చూస్తే, జనరల్గా ఇటాలియన్స్ దే సెలబ్రేట్ ఫుడ్. నేను ఇటలీ కూడా వెళ్ళినా కాబట్టి వాళ్ళు సెలబ్రేట్ ఫుడ్ అంటే ఏంటి, వాళ్ళు నచ్చింది తింటారు, ఇంతే తినాలి అంతే తినాలి అని ఉండదు. మళ్ళీ ఎక్కువ చీజ్ వేసుకుంటారు, ఫ్యాట్ ఆ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. సో మరి ఏంటి, పిజ్జా కూడా అక్కడి నుంచే మొదలైంది కదా. సో వాళ్ళే బ్రెడ్ కూడా వాళ్ళు ఎక్కువ తింటారు. మనం బ్రెడ్ తింటే అది ఇది అని అందరం అంటుంటాం కదా. సో అది ఇప్పుడు రిలేట్ చేస్తాను నేను. ఫుడ్ అనేది కాదు, మరి వాళ్ళ లైఫ్ స్టైల్ పక్కన పెడితే అది లాస్ట్లో మాట్లాడదాం. ఆ లైఫ్ స్టైల్ కంటే ముందు మరి ఇంకేంటి అంటే, వాళ్ళు ఇంకా సిగార్స్ తాగుతారు. ఇటాలియన్స్ సిగార్స్, ఇట్లా లావు చుట్టలు అవి తాగుతారు, ఆల్కహాల్ తీసుకుంటారు. మరి అదేమన్నా హెల్త్కి బెనిఫిట్ అవుతుందా, అవన్నీ హెల్త్ స్పాయిల్ చేసేటివే. సో అది కాదు. మరి వీళ్ళు ఎక్సర్సైజ్ జిమ్ చేస్తారంటే, ఇటలీలో ఈ పొట్టలు ఒబిసిటీ వాళ్ళు కూడా ఉంటారు, చాలామందే ఉన్నారు. అట్లా వాళ్ళేమో చూస్తే అందరికి 6 pack అట్లా కాదు, అట్లా కూడా లేదు. మరి ఏంటి అని ఒక సోషాలజిస్ట్ని పంపిస్తే, వాళ్ళ లైఫ్ స్టైల్ దీనికి రీజన్. వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి అంటే, వాళ్ళు క్లోజ్డ్ కమ్యూనిటీస్లో ఉంటారు. అంటే ఇప్పుడు మనము డి టైప్ క్వార్టర్లను అక్కడ అంటే ఏంటి, అందరు క్లోజ్డ్ కమ్యూనిటీస్. అంటే ఒకరినొకరు తెలుసుకోవడం, ఒకరికొకరు తెలుసు, ఒకరొకరు హెల్ప్ చేసుకోవడము, అండ్ ఎక్కువ ఎకనామికల్ ఇన్ఈక్వాలిటీస్ ఎక్కువ ఉండవు. అంటే ఒకడు మరీ రిచ్ ఒకడు పూర్ ఉండవు. అట్లా ఉన్నా కానీ వాళ్ళలో ఒక రూల్స్ ఉంటాయి, ఎవరిని తక్కువ చూడొద్దు,
కులం, ఈ జెలసీ లేకపోతే ఈ హేట్రేడ్ అలాంటివి ఉండవు. ఇప్పటికీ ఇటాలియన్ నేను చూసిన సినిమాలు కూడా ఈ గాడ్ ఫాదర్ లేకపోతే మాఫియా ఇవన్నీ మూవీస్లో ఆల్రెడీ చూపిస్తారు. వాళ్ళు ఏంటి ఇప్పటికి ఉమ్మడి కుటుంబం ఉంటూ, ఇప్పుడు గాడ్ ఫాదర్ అంటే ఏంటి మొత్తం ఫ్యామిలీయే, అది యాక్చువల్లీ ఫ్యామిలీ స్టోరీ. గాడ్ ఫాదర్ ఇట్స్ నాట్ ఏ మాఫియా ఆర్, బట్ యాక్చువల్లీ ఇఫ్ యూ లుక్ ఇన్ టు ఇన్ ఏ డిఫరెంట్ యాంగిల్ అదొక ఫ్యామిలీ డ్రామా. కానీ వాళ్ళకి కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి, అది వేరే విషయం. బట్ ఓవరాల్గా అనే బర్డ్స్ ఐ వ్యూలో చూసుకుంటే ఉమ్మడి కుటుంబము, అందరు కలిసి ఉండడము, తరతరాలుగా ఒకటే ఇంట్లో ఉండడము, ఒకటే అంటే కలిసి అమ్మ నాన్నలు లేకపోతే అమ్మమ్మలు నాన్నలు అట్లా ఉండడము, ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడము, జెలసీ అవి ఇవి లేవు, అండ్ కలిసి భోజనం చేయడము, ఇలాంటివి పాటిస్తారు. ఇంతే వీళ్ళు చేసేది. అంటే ఇంతే అని అనుకుంటే దీనికి ఇప్పుడు మనం హౌ డు వి రిలేట్ దిస్? ఇప్పుడు మనం దీనికి ఇప్పుడు అట్లా లేం మనం. సో వీఆర్ ఆల్రెడీ స్కాటర్డ్. సో అట్లా లేకుండా దీన్ని మ్యాక్సిమం తీసుకురావాలి. అది అందుకు అంటే వాళ్ళు చూడు, ఫుడ్ కాదు, ఎక్సర్సైజ్ కాదు, ఇవన్నీ కాకపోయినా వాళ్ళు అప్పుడు హెల్తీగా ఉన్నారు. దట్ డజంట్ మీన్ దట్ ఇప్పుడు ఇదంతా సోది ఎందుకు చెప్తున్నా అంటే అప్పుడు కూడా నేను అది చెప్పిన, స్ట్రెస్, హార్ట్ అటాక్, కార్డియాక్ హెల్త్ ఇష్యూస్, డయాబెటీస్, షుగర్, ఓకే, వీటన్నిటికీ కారణము ఫస్ట్ బ్రెయిన్లో చెడు అన్హెల్దీ థాట్స్, అంటే ఒకరు తక్కువ జెలసీ ఇలాంటి లేనంత వరకు హెల్దీగా ఉంటాం. ఓకే, అది ఇప్పుడు అంతకుముందు ఇప్పుడు మనం బాగా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే లాంజివిటీ. మనం ఎక్కువ కాలము హెల్దీగా ఉండాలి అని అంటే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ మైండ్. దానికి ఇప్పుడు లేటెస్ట్గా ఎట్లా అనువదించుకోవాలంటే, ఇప్పుడు మనకున్న ఓన్లీ వెపన్ మైండ్ కామ్గా ఉంచుకోవాలి అని అంటే మెడిటేషన్. అది మీరిద్దరూ తప్పకుండా ఖచ్చితంగా మరిచిపోకుండా, అంతకుముందు చెప్పినట్టు చాలాసార్లు చెప్పినాను, ఇక్కడ చాలాసార్లు చెప్పినాను, మీరు ఖచ్చితంగా కొంత టైం అన్నీ పక్కన పెట్టి, ఇప్పుడు ఎట్లయితే ఇట్లా 5 minutes కూర్చున్నారో అట్లా 5 minutes మీకు మీరు ఎలోన్గా ఎవరికి వాళ్ళు కూర్చోవాలి. ఆ టైం ఏదైనా సరే ఒక 5 minutes అన్నీ బంద్ చేసి కూర్చోవాలి. 5 minutes డైలీ 5 minutes అట్లా కూర్చోవడం ఒకటి. ఇంకోటి కలిసి ఉండడము, అది ఖచ్చితంగా చేయవలసిన పని. అది మనం ఎట్లాగో అది మీ మీద కంటే ఇప్పుడు పిల్లలు మా మీద ఉండే రెస్పాన్సిబిలిటీ అది. ఓకే, దట్ ఈస్ ఇట్స్ నో లాంగర్ యువర్. ఇప్పటివరకు యూ క్యారీడ్ దట్, నెక్స్ట్ వీళ్ళు క్యారీ చేయాలి. వీళ్ళైనా ఇప్పుడు ఎందుకు క్యారీ చేయాలి అన్నదానికి ఇంతకంటే ఇంకా గొప్ప రీజన్ లేదు. ఓకే, ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే ఇంతకు మించిన ఇంకొక పాయింట్ లేదు. ఓకే, ఇంకొకటి ఏంటి, ఇప్పుడు వాళ్ళు ఎక్సర్సైజ్ చేయలేదు కదా, అయినా కానీ నేను తింటా, ఇష్టం వచ్చినట్టు ఏది పడితే తింటా, అది ఇది అంటే కుదరదు. ఎందుకనంటే అప్పుడు ఉండే అన్పొల్యూటెడ్ ఎయిర్, అన్పొల్యూటెడ్ వాటర్ ఆర్ అన్పొల్యూటెడ్ ఏవైతే వాళ్ళకి అప్పుడు ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసినాయో అవి లేవు. ఇప్పుడు ఇండైరెక్ట్గా మీకు సపోర్ట్ చేయడానికి ఇట్లాంటి ఏది చేసినా కానీ నడవాలంటే ఇప్పుడు అట్లా లేవు. ఆల్రెడీ అన్ని ఆ ఏరియాలో అంతా క్లోజ్ అయిపోయినాయి, డోర్స్, ఎయిర్ క్లోజ్ అయిపోయింది, వాటర్ క్లోజ్ అయిపోయింది, ఫుడ్ క్లోజ్ అయిపోయింది. సో ఫుడ్ ఇంటేక్ అనేది చాలా తక్కువ తీసుకున్న వాళ్ళే ఆరోగ్యంగా ఉంటారు. అది మన ఇంట్లో నా దగ్గర ఇద్దరు కూర్చున్న వ్యక్తుల్లోనే తెలిసిపోతుంది. ఓకే, ఇంతకంటే బెటర్ స్టడీ చేసి ఒకడు ఎగ్జాంపుల్ డాక్టర్ కూడా ఇంతే చేస్తాడు, రీసెర్చర్స్ సైంటిస్టులు ఇంతే చేస్తారు. మన ఇంట్లో మనం అబ్జర్వ్ చేస్తే సరిపోద్ది, ఇంకా మనకు పెద్ద రీసెర్చ్ పిహెచ్డి స్టడీ పేపర్ అక్కర్లేదు దీనికి. ఓకే, సో ఫుడ్ ఇంటేక్ తక్కువ చేయాలి. పని ఎట్లాగో మీరు ఆటోమేటిక్గా ఇద్దరు చేస్తారు, ఇద్దరు తగినంత పని, అది పక్కన పెడితే ఇప్పుడు ఫుడ్ ఇంటేక్
లాకింగ్ అవర్ మౌత్, క్రేవింగ్స్, వీటికి తగ్గించుకోవాలి. నేను ఎక్కువ తీసుకుంటున్నానా? అది ఎవరికి ఎవరు సమాధానం ఇచ్చుకుంటే సరిపోద్ది. నాకేం ఇవ్వాల్సిన, నేనేం పెద్దరాయుడిని కాదు. లేదు, నేనేం అబ్జర్వ్ చేయను. నేను అబ్జర్వ్ చేసిన వాటికి ఇట్లా కమెంట్ చేయను, నువ్వు ఇది నువ్వు అది అని. ఇట్లా ఓవరాల్ ఇది గైడెన్స్ ఇస్తాం అంతే. లైక్ గవర్నమెంట్ ఏం చెప్తుంది, బ్యాన్ చేయదు ఫుడ్ని, సిగరెట్ని బ్యాన్ చేయదు, ఆల్కహాల్ని బ్యాన్ చేయదు. అది గైడెన్స్ ఇస్తుంది అంతే, నువ్వు ఫాలో అవ్వాలి. సో నేను అంతే, నేను జస్ట్ సో అది ఎవరి కంట్రోల్లో వాళ్ళు ఉండాలి, ఎవరు చేయటం చేయకపోవడం. కొంచెమే తింటాం.